రోజు లంచ్ బాక్స్ లోకి ఏం చేయాలి నాన్న? హెల్దీగా వెజ్ పులావ్ చేసి అమ్మ. ఏంటి ఈరోజు సండే వెళ్ళిపోయి మళ్ళీ మండే లంచ్ బాక్స్ హడావిడిగా ఉన్నామా అందరూ. ఈరోజు మా అబ్బాయి హెల్దీగా వెజ్ పులావ్ చేయమన్నాడు. ఎలా చేద్దామో రండి. కుక్కర్లో సింపుల్గా ఒక 10 minutesలో అయిపోయే వెజ్ పులావ్ చూద్దామా. కుక్కర్లోని నేను చెప్తాను, కొంచెం ఆగాక మసాలా సామాన్లు వేసుకుందామా. చెక్క, ఒక 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం జీడిపప్పు వేసుకో, సాజీరా, పువ్వు. ఇంగ్రీడియంట్స్ అంతా బాగా వేగాక పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకుందాం. బాగా అల్లం వెల్లుల్లి కొంచెం దంచుకోవాలి. వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయినట్టున్నాయి చూడండి. ఇప్పుడు వేసుకుంటే ఎన్నైనా వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్ని వేస్తున్నానండి. కార్ను, బఠానీ, బంగాళదుంప, క్యాప్సికమ్, క్యారెట్. టమాటీ అప్పుడే వేయకూడదు, కొంచెం మధ్యలో వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. పుదీనా వేసిన క్లిప్పు మీకు చూపించలేదు. పుదీనా, కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి. బాగా వేస్తే ఫ్లేవర్ బయటకు వస్తుంది అన్నమాట. ఇవన్నీ ఒకసారి అలా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు. అది కూడా మీకు క్లిప్ తీయడం మర్చిపోయాను. బాస్మతి రైస్ ముందుగా కడుక్కొని ఒక కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఇది అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే. లేదో చూసుకుందాం. సరిపోలేదండి, ఇంకొంచెం పడుతుంది. నేను వేసుకుంటున్నాను. మూత పెట్టేద్దాం. అయిపోద్ది, రైస్ రెడీ అయిపోద్ది 5 minutesలో. చూద్దామండి ఎలా వచ్చిందో రైస్. చూసారా, దీన్ని ఒక దాంట్లో తీసుకోలేండి, అప్పుడు మీకు ముద్ద కట్టుకుంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. పిల్లలకు కూడా హెల్త్గా పిల్లలకి హెల్తీగా టేస్టీగా లంచ్ బాక్స్ రెడీ.